హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. 3 days గ్యాప్ వచ్చేసింది. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో వీడియో స్టార్టింగ్ ఆల్రెడీ మా మామయ్యని మా పిన్నిని మీరు చూసేశారు. మా అమ్మ వాళ్ళ సెకండ్ సిస్టర్ తిను, అండ్ మా మూడో పిన్నిని మీరు ఆల్రెడీ చూసేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఆల్రెడీ మీరు ఓల్డ్ వీడియోస్లో చూసారు కదా, చక్రి తనని చూడడానికి వెళ్ళారనమాట. సో తనకి ఆపరేషన్ అయింది రీసెంట్గా, కిడ్నీ ఆపరేషన్. సో తనని చూడడానికి ముగ్గురు అక్కా చెల్లెలు కలిసి మరదల దగ్గరికి అయితే వెళ్ళారనమాట. అయితే చెల్లి కూడా అవుతుంది అనమాట మా పిన్ని. సో అక్కడికి వెళ్ళారు. ఇవన్నీ ఫొటోస్ అనమాట. మా పెద్ద మావయ్య, తర్వాత ఇంకొక మావయ్య ఉన్నారు. సో చాలా బాగా చూసుకుంటారనమాట మా అమ్మ వాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా కానీ అక్క తమ్ముల సంబంధం జన్మల సంబంధం లాగా. సో ఎప్పుడైనా మా ఊరు వైపు వచ్చినప్పుడు పలకరించి వెళ్తూ ఉంటాడు, ఫంక్షన్స్కి పిలుస్తూ ఉంటారు. ఏ చిన్న ఫంక్షన్ అయినా డెఫినెట్గా మాకు చెప్తారనమాట. మేమే వెళ్ళామన్నమాట. కుదరకో లేదంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, మేమే వెళ్ళము. కానీ మ్యాక్సిమం అన్ని ఫంక్షన్స్కి పిలుస్తారు డెఫినెట్గా. ఫస్ట్ మా అమ్మకే చెప్తారనమాట, పెద్ద మా అమ్మ కాబట్టి. తర్వాత మా పింక్ కలర్ శారీలో ఉంది కదా మా సెకండ్ పిన్ని, అండ్ ఎల్లో కలర్ శారీ మా థర్డ్ పిన్ని. ముగ్గురు అక్కా చెల్లెలు అనమాట. తర్వాత ఆల్రెడీ మా అక్కయ్యని వెంకటరమణ అక్కని ప్రీవియస్ వీడియోస్లో చూశారు. మా పెద్ద మాయ వాళ్ళ చెల్లి అనమాట, అండ్ మా చిన్న మాయ, వీళ్ళు ముగ్గురు అనమాట. అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు నలుగురు అనమాట, నలుగురు అన్న తమ్ముళ్ళు. సో ఫస్ట్ అమ్మ వాళ్ళ నాన్న, సెకండ్ వచ్చేసి మా సిరిపురం తాతయ్య అనమాట, థర్డ్ అట్లా థర్డ్ తాతయ్య అనమాట. సో వెంకటరమణ వాళ్ళ నాన్న థర్డ్ అనమాట, అండ్ ఫోర్త్ తాతయ్య మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసారనమాట. చాలా బాగుంటారు వీళ్ళందరూ, దగ్గర అనమాట. చిన్నప్పుడు అయితే చాలా బాగుండేది. అందరూ మా అమ్మ చెప్తూ ఉండేది ఎప్పుడు, అందరం కలిసి ఉన్నప్పుడు చాలా బాగుండేది అని. ఇప్పటికీ మా అమ్మ చిన్నప్పుడు పుట్టి పెరిగిన హౌస్ కూడా ఉంది. రీసెంట్గానే అది వాళ్ళు మార్చేసి కొత్త హౌస్ కట్టుకున్నారనమాట. కానీ ఎప్పుడైనా నేను అక్కడికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది, చాలా పల్లెటూరు అనమాట. కానీ ఇప్పటికీ అక్కడ వాళ్ళందరూ అలాగే ఉంటారు, అలాగే పలకరిస్తారనమాట. సో ఇంకా అమ్మ వాళ్ళు దిగేసి ఇంకా వస్తున్నారనమాట. ఆల్రెడీ యాక్చువల్లీ ఇది వెళ్ళిపోతున్నట్టు. రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, కానీ దానికంటే ముందు ఈ వీడియో మీకు పెట్టాలని నేను పెడుతున్నాను అనమాట. సో మా పెద్ద మావయ్య ఆల్రెడీ చూశారు. మా పెద్ద మావయ్యకి ముగ్గురు పిల్లలు, తినేమో మూడో అమ్మాయి, ఇంకా ఇద్దరున్నారనమాట. నేను ఫస్ట్ మా పెద్ద మావయ్యకి పెద్ద పాప పుట్టినప్పుడు, తినే పెద్ద సెకండ్ అనమాట. తను పెద్ద పాప పుట్టినప్పుడు మా ఇంటికి వచ్చారనమాట. అన్నప్రాసన ఫొటోస్ అన్నీ మా ఇంట్లో ఉన్నాయి. మా చిన్మయ్య మ్యారేజ్ అయింది ఇక్కడ ఈ హౌస్లోనే. అప్పుడు వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి. ఇంకా మళ్ళీ రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాను అంతే. ఇంక ఈ మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు అంతే. ఇంకా మా చదువులు ఇంక ఇవన్నీ సరిపోయినాయి అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ హౌస్ అంతే ఉంది. కాకపోతే ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా పూల మొక్కలు అలా ఉన్నాయన్నమాట. మా అమ్మ కానీ మా పిన్ని వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా చాలా బాగా చూసుకుంటారు డెఫినెట్గా. సో ఇంకా వెళ్ళగానే కూల్ డ్రింక్స్ ఇస్తున్నారనమాట. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో మా చిన్నమాయ మా పెద్ద మాయ చాలా బాగా కలిసి ఉంటారు. అండ్ మా చిన్నమాయకి ఒక పాప బాబు. పాప మెచ్యూర్ ఫంక్షన్ మీరు ఆల్రెడీ చూశారు, మా చిన్నమాయ వాళ్ళ పాపదనమాట. సో ఈ హౌస్ కొత్తగా కట్టినప్పుడు అప్పుడు వెళ్ళా నేను. చిన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని, చిన్నప్పుడు అనమాట. సో ఈ హౌస్ ఎప్పుడైతే న్యూగా కట్టారో అప్పుడు వెళ్ళాను. అండ్ మా చిన్నమావి మ్యారేజ్కి వెళ్ళాను అంతే. అప్పుడు అంత డెవలపింగ్ లేదు అక్కడ, కానీ ఇప్పుడు అంతా డెవలప్ అయ్యి అసలు మొన్న వెళ్ళినప్పుడు నేనైతే గుర్తుపట్టలేకపోయాను. సో ఈ హౌస్ అంతా కూడా వీడియో తీయమంటే మా పెద్దమావి వాళ్ళ చిన్న పాప తీస్తూ ఉందన్నమాట. సో ఇదంతా హౌస్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. ఇంకా మా పెద్దమాయ వాళ్ళ వైఫ్ అనమాట. అమ్మ కూర్చొని మాట్లాడుతూ ఉంది. ఇంకా అలా మాట్లాడుతూ లంచ్ టైం అయిపోయింది. ఎప్పుడు వెళ్ళినా అన్నం తినకుండా వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. సో డెఫినెట్గా అప్పటికప్పుడు చేయించి పెడతా ఉంటారు. మా మావయ్య కానివ్వండి, అమ్మమ్మ కానివ్వండి, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా చూసుకుంటారు. ఇంకా లంచ్ టైం అయిపోయేసరికి వాళ్ళందరూ లంచ్ చేస్తున్నారు. సో మా చిన్న మావయ్య వాళ్ళ వైఫ్ అనమాట వడ్డిస్తుంది. పక్కనే ఉంటాడు కానీ పలకరించడు. అది ఏం పేషెంట్
ఏమే ఎడతలు సెలవేలే కానీ అదే సెలవే కదా వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. నేనా ఇంకా యాడ్లేదు. మా మరదలు మంచినీళ్ళు ఇస్తుంది. మరి అంతేగా యూట్యూబ్లో పెట్టుకుంటాంగా. చూపించిందా? వచ్చారా? ఎవరెవరు వచ్చారు? మొన్న నిన్న పోయాడు మన కనుమ రోజే వాహనాలు ఏమని ఇంకా మళ్ళీ తెల్లారి జరిగింది. మేము పోయాం వీడియో తీసాం మొత్తం. ఈ మొత్తం తోట మొత్తం మంచిగా బాగుంది. ఎంత కష్టాతీతం అనుకున్న వాళ్ళు వేసి పాపం చిన్నపిల్లల్లాగా. హాయ్ పండు. నేను అందుకే చెప్పులు ఇడిచి వచ్చా. తక్కువగా ఉన్నాయి. రోజు రోజు పోతారా? అమ్మ వాళ్ళు భోజనం చేసిన తర్వాత పక్కనే అన్ని పూల తోటలు అనమాట. అక్క వాళ్ళకు కూడా ఉంది అన్నీ. ఇది పిరంగిపురం దగ్గర అనమాట. సో పూల తోటలు, కరివేపాకు తోట అన్నీ అక్కడే దగ్గర ఉంటాయన్నమాట. అవి చూపిస్తాను చూడడానికి వెళ్ళారు. వెళ్ళి పూలు అన్నీ కోసుకొని వచ్చారనమాట. మావయ్య వాళ్ళు కూడా మునగ తోటలు, కరివేపాకు తోటలు అవి వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మేము వెళ్ళినప్పుడు మాకు ఇచ్చి పంపిస్తూ ఉంటారనమాట, మేము వెళ్ళినప్పుడు మాత్రమే. అండ్ పక్కనే గులాబీ తోటలు, చామంతి తోటలు, కరివేపాకు తోటలు. అక్కయ్య వాళ్ళు ఈసారి సొరకాయ తోట వేశారంట. ఇంకా అమ్మ వద్దని చెప్పిందంట. కానీ ఈ రోజ్ ఫ్లవర్స్ తోట ఎంత బాగా నచ్చిందో నాకైతే. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే అక్క వాళ్ళ బాబు CA చదువుతున్నాడు. వాడు చక్రి. ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూశారు. వాడు వాటర్ బాగా తాక కిడ్నీ కొంచెం స్టోన్ ఉందని ఆపరేషన్ చేశారంట. వాడు తొందరగా రికవరీ అవ్వాలని మీరు కూడా కోరుకోండి. ఆల్రెడీ 1 month బ్యాక్ అనుకుంటా ఈ వీడియో నాకు తెలిసి ఆపరేషన్ అయిపోయింది. వాడిని చూడడానికి వెళ్ళారు. పర్లేదు, ప్రజెంట్ వాడు బాగానే ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎక్కువ వాడు ఏసీలో ఉంటాడంట. సో అందుకని వాటర్ తాగాలని అనిపించదక్క అంటే తాగురా, అలా ఉండకు అని చెప్పాను. CA చదువుతున్నాడు వాడు. సో బాగా చదవాలి, వాడికి హెల్త్ ఇష్యూస్ ఏం రాకూడదని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇంకా వాళ్ళ చెల్లి ఉంది, తనైతే నర్సింగ్ చదువుతుంది అనమాట. సో పక్కనే తోటలు కాబట్టి అమ్మ వాళ్ళు అంత దూరం వెళ్ళారు కాబట్టి అక్కయ్య చూపించడానికి వెళ్ళింది. వెంకటరామన్ అక్కయ్య అవన్నీ పూల తోటలు బాగా చూసేసి కొన్ని పూలు కూడా తీసుకొచ్చారు. ఫ్రీగా కాదు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారనమాట. సో ఇంకా మామయ్య వాళ్ళ సెకండ్ పాప అండ్ పెద్ద పాప వీడియో తెస్తుందనమాట. చిన్న పాప కూడా లోపల ఉంది. సో ఆ రోజు ఇది నాకు తెలిసి జనవరిలో పొంగల్ టైం అనుకుంటా. అప్పుడు హాలిడే కాబట్టి అందరు ఇంట్లో ఉన్నారు. ఇంకా హాలిడే టైంలో అమ్మ వాళ్ళు కూడా వెళ్ళారనమాట. సో చాలాసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ పూల తోటలు అన్నీ అమ్మ విజిటింగ్ చేసి నాకైతే వీడియో కాల్ కూడా చేసి చూపించింది. చాలా బాగా అనిపించింది. అండ్ మేము కొండవీడు కూడా ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు అంట, షార్ట్ కట్. మేము వెళ్ళేప్పుడు కూడా చెప్పాను కదా మీకు ఆ వీడియోలో, అమ్మ కూడా రీసెంట్గా వెళ్ళొచ్చింది అని. అలా తమ్ముడు దగ్గరికి అనమాట. ఎప్పుడు వెళ్ళినా రామని అంటూ ఉంటారు. సో ఇంకా ఈ పిల్లలు బిజీ వల్ల కుదరదు అనమాట. కానీ డెఫినెట్గా వెళ్ళినప్పుడు అయితే డెఫినెట్గా కలుస్తామన్నమాట. దగ్గరే మాకు. అండ్ మా మామ వాళ్ళు ఏదైనా వర్క్ మీద వచ్చినప్పుడు కూడా చూసి వెళ్తూ ఉంటారు, పలకరించి వెళ్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారనమాట. ఎంతైనా పుట్టింటి వాళ్ళ ప్రేమ అనేది అంతే వర్ణించలేము. ఎక్కడున్నా అది స్టేబుల్గా ఉండిపోతుంది అంతే. సో అమ్మకి మాత్రం ఎప్పుడు మా ఇంటి వైపు వచ్చినా డెఫినెట్గా మా అమ్మని అయితే పలకరించి వెళ్తారు. అమ్మ ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా తమ్ముళ్ళు కాబట్టి పలకరిస్తారు అని. ఎవరైనా అంతే, ఇంటికి పెద్ద మా అమ్మ కాబట్టి సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళందరూ పలకరిస్తున్నందుకు. అండ్ మా మూడో పిన్ని మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూశారు. సో దాన్ని కూడా ఇంకా ముగ్గురు కలిసి వెళ్ళారనమాట.
చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ముగ్గురు కలిసి వెళ్ళడం చాలా రోజుల తర్వాత. సో ఈ రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ కోసుకొని వచ్చేసారు. ఇంకా తనని పలకరించి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఆడపిల్లకి ఏదైనా పెట్టాలని ఉట్టి చేతులతో పంపించారు కదా, సో జాకెట్ అవి పెట్టి పంపిస్తూ ఉంటారు ఎప్పుడు వెళ్ళినా. కానీ ఇంక ఇవి వైట్ చామంతి, ఎల్లో చామంతి చాలా బాగున్నాయి. అండ్ ఈ ఫ్లవర్స్తో టీ పెట్టవచ్చు అని నేను పెడితే అవి అసలు మా పిల్లలు పాడు చేసేసారనమాట. ఫ్లవర్స్ ఇంటికి వచ్చిన తర్వాత అవ్వలేదు. కానీ చాలా కష్టపడి పెంచుతారు కదా, ఏది కూడా వేస్ట్ చేయకూడదు. ఫుడ్ అయినా ఫ్లవర్స్ అయినా ఏదైనా రైతు కష్టం ఉంటుంది. రైతు కష్టాన్ని గుర్తించాలి. ఫుడ్ అయినా ఏదైనా వేస్ట్ చేయకూడదు అనమాట. నేను మా పిల్లలకి అదే చెప్తా ఉంటాను. సో ఈ తోటలో ఇదంతా విజిటింగ్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. వెళ్ళేసరికి 12 అయింది, వచ్చేసరికి 6 or 7 అయింది అంతే. దగ్గరే కాబట్టి తొందరగానే వచ్చేసారనమాట. అలా విజిటింగ్ చేసేసారు. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత అక్కా చెల్లెళ్ళు ముగ్గురు కలిసి మరదల్ని చూడడానికి, ముగ్గురు అక్కా చెల్లెలు కలిసి మరదల్ని పలకరించడానికి అయితే వెళ్ళొచ్చారు. పలకరించారు, బాగుంది. దీని తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో రాకపోతుంది. సో స్టే ట్యూన్ టు తెలుగమ్మి రాణి. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కూడా గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది డెఫినెట్గా నాకైతే చెప్పేసేయండి. మా సెకండ్ పిన్ని, అమ్మ తర్వాత సెకండ్ పిన్ని అనమాట. నా గృహప్రవేశం వీడియో ఉంది కదా మాది, ఆ వీడియోలో చూసారు మీరు ఫస్ట్ టైం తనని, అండ్ ఇప్పుడు చూస్తున్నారనమాట. సో అదనమాట విషయం. ఇదంతా కూడా ఎంత బాగుందో కదా. మేము కొండవీడు వెళ్ళేటప్పుడు కూడా అన్ని కలర్స్ వైజ్గా జెండాలో రంగులు ఎలా ఉంటాయో అలాగా ఒక్కొక్కటి భలే పెట్టారు. అసలు రోజ్ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో, నేచర్ని ఆస్వాదిస్తూ అలా అమ్మ వాళ్ళు తనని పలకరించి వచ్చేసారనమాట. ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. స్టే ట్యూన్ టు తెలుగమ్మి రాణి. బాయ్ బాయ్, టేక్ కేర్.